మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. నెల రోజులుగా హైదరాబాద్లో కిడ్నీలకు సంబంధించి చికిత్స పొందుతున్నారు ముద్రగడ పద్మనాభం. క్యాన్సర్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. నెల రోజులుగా హైదరాబాద్లో కిడ్నీలకు సంబంధించి చికిత్స పొందుతున్నారు ముద్రగడ పద్మనాభం. క్యాన్సర్ ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ సమితి. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం అసూలు బాసారు. ఆయన గత కొంతకాలంగా ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్ తో పాటు కిడ్నీలో 2 కూడా పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత ఒక ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. దాదాపు 4 రోజులుగా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇది కిడ్నీల సమస్య అధికంగా ఉండడం, ఈ క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించినట్లు ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వారంతా కూడా విషాదంలో ఉన్నారని చెప్పాలి. ముద్రగడ మృతి చెందిన వార్త తెలియడంతో పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తరలి వస్తున్నారు. ఆయన స్వగ్రామం కిర్లంపూడి రేపు మృతదేహాన్ని తీసుకొస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆయన ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి రేపు తీసుకొస్తామని చెప్పి కూడా ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముద్రగడ పద్మనాభం మృతి వార్తను మాత్రం తట్టుకోలేక చాలా మంది నిజమా లేదా గ్యాసిప్స్ అన్న కోణంలో కూడా వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఆయన చనిపోయిన మాట వాస్తవం చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నో కీలక పదవులు చేశారు. పదవులకే బొన్ని తెచ్చారని చెప్పాలి. రాజకీయాల్లో ఒక నీతి నిజాయితీ గల రాజకీయాలకు ఆయన శ్రీకారం చుట్టారని చెప్పాలి. ఇటీవల ఆయన ఓటమి చెందడం జరిగింది. ఓటమి జరిగిన తర్వాత ఆయన జనసేనలో చేరాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తన వద్దకు రాలేదని అలిగి ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనకు పార్టీ అధినేత జగన్ పెద్దపీట వేశారని చెప్పాలి. ఆయన కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీలో తీసుకున్నారు. ఆయన కుమారుడిని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కూడా నియమించారు. అయితే ఆయన కుమార్తె పార్లపూడి క్రాంతి మాత్రం తండ్రితో విభేదించి జనసేనలో చేరారు. ఎన్నికల ముందే ఆయన జనసేనలో చేరాలని వచ్చినప్పటికీ తండ్రి కూతుర్ల మధ్య తను గొడవ పెట్టను, ఎన్నికల తర్వాత జాయిన్ చేసుకుంటానని పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించి ఎన్నికల తర్వాత ఆమెను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. గతంలో ముద్రగడ అనారోగ్యంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కుమార్తె అక్కడ పరామర్శకు వెళ్ళగా తండ్రి పరువు తీసేసావు, ఆసుపత్రికి రావద్దని కుమారుడు అంటే సోదరుడు ఆమెను వెనక్కి పంపేశారు. అనంతరం కాకినాడ ఆసుపత్రిలో కొంచెం సీరియస్ అవడంతో ఆయన హైదరాబాద్ తరలించారు. ఆ సమయంలోనే వైసీపీ అధినేత జగన్ కాకినాడ హెలికాప్టర్ పంపుతాను, హెలికాప్టర్ లో వైద్య సేవలకు వెళ్లాలని సూచించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి అంబులెన్స్ లోనే వైద్య సేవలకు వెళ్లారు. అక్కడ వైద్యం పొందిన తర్వాత కోలుకుని తిరిగి కిర్లంపూడి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు ప్రతిపాడు ఇన్ఛార్జ్ గిరిధర్ కూడా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరిగి గత నెల 15 రోజుల నుంచి కూడా ఆయన అనారోగ్యం క్షీణించింది. దీంతో తిరిగి హైదరాబాద్ లో మాదాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో, అనంతరం అక్కడే ఉన్న సింధు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ అధినేత జగన్ కూడా సూచించడం జరిగింది. అవసరమైన ఎలాంటి వైద్యమైన అందించాలి, అవసరమైతే తాను ఖర్చు భరిస్తానని చెప్పినప్పటికీ ముద్రగడ తిరస్కరించి తానే పెట్టుబడి పెట్టుకుంటాను, వైద్య ఖర్చులు పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. వైసీపీకి చెందిన కీలక నాయకులంతా కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆయన పరామర్శించారు. ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైసీపీ పట్టించుకోవడం లేదు, ముద్రగడను వదిలేసింది, అనారోగ్యంగా ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదని కొంతమంది, చికిత్సకు డబ్బులు లేని కొంతమంది ప్రచారాలు చేయడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు, దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దని కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో మళ్ళీ యాక్టివ్ అవుతారు. అదేవిధంగా జిల్లాలో కాపు ఉద్యమంలో యాక్టివ్ అవుతారని చాలా మంది ఆశించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాపు నాయకులతో పాటు అన్ని పార్టీల వారు కూడా ఆయన
సన్నిహితులు కూడా పూజలు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందారు. ఈ ముద్రగడ పద్మనాభం మృతి వార్తను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చనిపోయారన్న విషయాన్ని ఎవరు నమ్మడం లేదు. ఒకటికి 2 సార్లు ధృవీకరించుకుంటున్నారు. ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. అదేవిధంగా రాజకీయాలు, అదేవిధంగా అన్ని పార్టీల అధినేతలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ముద్రగడ మృతి చెందడం పట్ల విస్మయం, సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతదేహం రేపు బగ్రామం కిర్లంపూడికి వచ్చే అవకాశం ఉంది. రాజకీయాలలో కొత్త పొరబడి సృష్టించిన నేతగా ఆయన గుర్తింపు పొందారని చెప్పాలి. అదేవిధంగా అన్యాయం జరిగినప్పుడు ఆయన నిరాహార దీక్ష చేసి తను చూడడానికి వచ్చిన చంద్రబాబును కూడా అనుమతించకుండా మొండి పట్టుదలతో ఆయన దీక్షలు చేశారు. ముఖ్యంగా కాపు ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే సమయంలో తునిలో రైలు దగ్ధం సంఘటన జరగడంతో అప్పటి ప్రభుత్వం ఆయనతో కేసులు పెట్టడం, తర్వాత ఈ కేసులు తానైతే కేసులు భరిస్తాను, తనను తన భార్య పిల్లలను కూడా కోడలను కూడా పోలీసులు కొట్టారు, విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించి తన కోసం అమాయకులు బలి కావద్దంటూ ఉద్యమం నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. అనంతరం కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. వాస్తవానికి ఆయన జనసేనలో చేరతారని పొలిశెట్టి శ్రీనివాస్ ఎవరైతే తాడేపల్లిగూడ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన రాయబారం నడిపారు. పద్మనాభం రాసిన లేఖలు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తన నివాసానికి రాలేదన్న దాంతో ఆయన కొంత ఈగో ఫీల్ అయ్యి ఆ పార్టీని వదిలేశారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పుడు కూడా అంగు ఏర్పాటు చేయకుండా ఆయన కుమారుడు కొంతమంది కీలక నాయకులు మాత్రమే జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మృతి వైసీపీకి, కాపు సామాజిక వర్గానికి కూడా తీరని లోటు అని చెప్పాలి. రేపు కిర్లం తర్వాత అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు, ఏం చేస్తారు అని మాత్రం తేలాల్సి ఉంటుంది. సందీప్, ఏంటి సమస్య ఇప్పుడు కోలుకుంటున్నాడు అన్న తరుణంలో ఈ విషయం ఘటన చోటు చేసుకుంది అంటే అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? ప్రజల సందర్శనార్థం ఎక్కడ మృతదేహాన్ని ఉంచే అవకాశం ఉంది? ఆయన కోలుకుంటారు, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారనే కుటుంబ సభ్యులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. అందరికీ ఏదో చెప్పారు. ఆయన కుమారుడు గిరి ఏదైతే ఆసుపత్రిలో తండ్రిని వెన్నంటి ఉన్నాడో ఆయన కూడా అదే విషయం చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆసుపత్రికి రావద్దు, తన తండ్రితో పాటు ఉన్న ఇతర రోగులు కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు రాకండి, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో వస్తారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మీరు అందరూ కూడా ఆయన్ని పరామర్శ చేయవచ్చు, అంతవరకు మీరు రావద్దని చెప్పడం జరిగింది. అయితే అనుకోకుండా ఆయన హఠాత్తుగా మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా కిడ్నీలు పనిచేయకపోవడంతో పాటు ఈ క్యాన్సర్ వ్యాధి కూడా ఆయన మృతికి కారణమని చెప్తున్నారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలోనే మృతదేహం ఉంది. అక్కడి నుంచి తరలించిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రాత్రి అయిపోతుంది. అందువల్ల రేపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆయన నివాసం వద్ద, ఎందుకంటే తన ఎక్కువ రాజకీయాలన్నీ కూడా నివాసం నుంచి నడిపారు కాబట్టి నివాసంలో కూడా చాలా పెద్ద విశాలమైన స్థలం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎక్కడ ఉంచి సందర్శనార్థం ఉంచుతారని చెప్తున్నారు. అది రేపు కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ కాపు సామాజిక వర్గ నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం లేదని చెప్పొచ్చు. మన ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఎక్కడే ఉంచుతారు. రేపు ఆయన మృతదేహం ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు జరుపుతారు ఏంటన్నది తేలుతుంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అంటే అంతా కూడా షాక్ లో ఉన్నారు. ముద్రగడ చనిపోయాడు అన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఉన్న కుమారుడితో మాట్లాడుతున్నారు. కుమారుడితో మాట్లాడుకునే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఆయన మృతి చెందిన విషయం వాస్తవాలు తెలిసిన తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆయనతో మాట్లాడి ఏం చేయాలి, ఎక్కడ తీసుకొస్తారన్న విషయాలు ఆయనతో చర్చిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చేరవేసినట్లు చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మీద ఆయనకి అమితమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. గతంలో 6 నెలల 8 నెలల క్రితం ముద్రగడ అస్వస్థ గురై కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇక్కడ వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పినప్పుడు ఆయన నా సొంతంగా హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాను, రిస్క్ తీసుకోవద్దు, మీరు హెలికాప్టర్ లోనే హైదరాబాద్ రండి అని చెప్పిన బతిమాడడం జరిగింది. కానీ మొండి మనిషిగా గుర్తింపు పొంది ఇతరులపై ఆధారపడిన నైజం కలిగిన ముద్రగడ తాను రోడ్డు మార్గం ద్వారానే వస్తానని చెప్పి అంబులెన్స్ లోనే ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందడం తీవ్ర విషాదం అని చెప్పాలి. ఆయన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నాతో రోజు మాట్లాడుతున్నారు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రి చైర్మన్ ఎండీలతో కూడా ఆయన మాట్లాడారని చెప్పి కుమారుడు గిరి రోజు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డితో పాటు అధికార పార్టీలో ఉన్న చంద్రబాబు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముద్రగడ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు.
టీడీపీ హయాంలో ఉండగానే ఆయన మంత్రిగా ఎంపీగా కూడా పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారు. దాంతోపాటు చంద్రబాబు కూడా వస్తారు. ఎందుకంటే గతంలో ముద్రగడ తన నివాసంలో దీక్ష చేసినప్పుడు చంద్రబాబు రావడం జరిగింది. ఆయనకు ఒక పార్టీ మనిషిగా కాకుండా సీనియర్ నాయకుడిగా, నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, కాపు సామాజిక వర్గంలో కాపులకు మంచి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీ అధినేతలు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎవరూ పరామర్శించలేదు అని వైసీపీ నేతలపై కుటుంబ సభ్యులు ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు దీనిపై కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? కుటుంబ సభ్యులు అయితే వైసీపీ నేతలు రాబోదని చెప్పారు. కానీ అక్కడికి మన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు సీనియర్ నాయకులంతా వైసీపీలో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నారో, ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ఆసుపత్రికి వెళ్ళి సందర్శించారు. ఆసుపత్రిలోనే కుమారుడు గిరితో సమావేశమయ్యారు. ఆయనతో చర్చించారు. వాళ్ళతో చర్చించిన తర్వాతే ఏదైతే ఆసుపత్రిలో ఇబ్బందులు వస్తాయో మిగిలిన పేషెంట్లు కూడా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళతో కలిపే గిరి, ఆయన కుమారుడు పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గిరి స్టేట్మెంట్ ఇచ్చారు, దయచేసి ఎవరు రావద్దని. అదే సమయంలో కొంతమంది వైసీపీకి తమను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, ఎవరు రావడం లేదు, వైద్య ఖర్చులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఖండించడం జరిగింది. వైసీపీ అయితే వెళ్ళి అక్కడ పరామర్శించడం జరిగింది. ఎవరైతే దాడిచెట్టు రాజా, చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు, మన బొత్స సత్యనారాయణ వారు అందువారు కూడా అక్కడికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తారని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రచారం అయితే సోషల్ మీడియాలో చేశారు. ముద్రగడ ఆరోగ్య స్థితి బాగోలేదు, ఎందుకంటే వైద్యం చేయించుకునే స్తోమత లేదు కాబట్టి ఆయన ఆసుపత్రి షిఫ్ట్ చేస్తారని కూడా చెప్పారు. దాన్ని కూడా ఆయన కుమారుడు ఖండించడం జరిగింది. అందుకంటే మంచి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం మేము వచ్చాం. ప్రధాని మోడీ ఏదైతే ఈ ఆసుపత్రిని ప్రారంభించారో ఆసుపత్రిలో చేస్తాం కాబట్టి ముందున్న ఆసుపత్రి కంటే ఇది మెరుగైన ఆసుపత్రి. జగన్మోహన్ రెడ్డి కూడా రోజు వైద్యులతో మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. వైసీపీలో అయితే మీరు చెప్పినట్లుగానే కొంత ప్రచారం జరిగింది. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం ఆసుపత్రికి వెళ్లి సందర్శించొచ్చారని చెప్పాలి. సందీప్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.